యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎన్ని విధాలుగా క్షమిస్తున్నారు, మనల్ని క్షమించే వారుగా ఉంటున్నారు అనేది ఇక్కడ మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించేటువంటి వారుగా ఉంటున్నారు. ఒకటిగా మనం మొదటిగా చూసినట్లయితే మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మనము యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. దేవుడు తన యొక్క పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పి స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాము. పక్షవాయు గల వారిని దేవుడు క్షమించాడు. రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనం చూసినట్లయితే యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని దేవుడు క్షమించినట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నానని ఇక్కడ ప్రభు పాదముల యొద్ద అత్తరు పూసినటువంటి స్త్రీతో దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనము, సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొంచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరగననెను. ప్రభువును ఎరగనన్నటువంటి చెప్పినటువంటి పేతురును కూడా దేవుడు క్షమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము, అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. సిలువలో ఉన్నటువంటి దొంగను కూడా దేవుడు క్షమించినట్టుగా మనము చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము, ఆయనను సిల్వ వేసిన వారు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాడు. యేసును సిల్వ వేసినటువంటి వారిని కూడా దేవుడు క్షమించినట్టుగా మనము చూస్తున్నాము. క్షమించమని ప్రభువు బోధించాడు, క్రియ ద్వారా దానిని చూపించాడు. మనము కూడా క్షమించేటువంటి వారంగా ఉందాము. పక్షవాయువు గల వారిని, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని, ప్రభు పాదములకు అత్తరు పూసిన స్త్రీని, పేతురును, సిలువలో దొంగను, యేసును సిలువ వేసినటువంటి వారందరినీ కూడా దేవుడు క్షమించాడు. మనందరం కూడా క్షమించేటువంటి వారంగా ఉందాము. దేవుడి ఇట్టి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఇట్టి వాక్యానుసారంగా మనమును అందరి